ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దక్షిణీయ సంఘ పంచాంగం ప్రకారం అడ్వెంట్లో 3వ ఆదివారం ఉన్నాం. ఈ అడ్వెంట్లోని 3వ ఆదివారాన్ని మనము ఆచరిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. యోసేపునకు శుభ వర్తమానము. దాని క్రింద ఒక క్యాప్షన్ ఇవ్వబడింది. అదేమిటంటే భయము గుప్పెట్టలో నుండి విడుదల అనే అంశము మనము ధ్యానించవలసి ఉంది. యోసేపునకు భయముట ఎందుకు వచ్చిందో, భయం ఎవరు భయపెట్టారో, ఆయన భయం ఏమై ఉందో ఆ మాటను మనం ధ్యానం చేస్తూ దానికి ఇవ్వబడినటువంటి పై అంశాన్ని మనం చూస్తే యోసేపునకు శుభ వర్తమానం. ఇది మన ధ్యాన అంశం. యోసేపునకు శుభవర్తమానం ఎవరు చెప్పారు, ఏమని చెప్పారు, అది ఆయనకు ఏ విధంగా శుభమైంది, మంచి అయిందనే మాటలు మనం ఇక్కడ ధ్యానం చేయగలుగుతూ ఉంటాం. మత్తయి సువార్తికుడు చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఈరోజు చదివినటువంటి 4 పాఠాలలో మూల పాఠం ఏంటంటే, ఈ అంశానికి సంబంధపడే మూల పాఠం సువార్త పాఠం. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుండి 25వ వచనం వరకు చదవబడినటువంటి భాగం. చదువుకున్నటువంటి వచనంలో సువార్తికుడు దానికి ముందు వంశావళి గురించి రాస్తూ, మత్తయి సువార్త 1వ అధ్యాయము ప్రారంభం నుంచి మనం చూస్తే వంశావళులు తెలుస్తూ ఉంటాయి. వంశావళి గురించి రాస్తూ యేసు ప్రభువారి దగ్గరికి వచ్చేసరికి ఆయన జన్మ విధం ఎట్లనగా అని మొదలు పెడతాడు. ఆయన తల్లి అయిన మరియా యోసేపుకు ప్రదానము చేయబడినది. ఈ మాటను మనము జ్ఞాపకము చేసుకుందాం. మరియా ఎవరికి ప్రదానం చేయబడింది అమ్మా? యోసేపుకు ప్రదానం చేయబడింది. అంటే మరియా ఎవరి సొంతం, లేదా మరియా ఎవరిది చెప్పండి? యోసేపుది. మనం కూడా మన కుటుంబాల్లో ఆడపిల్లలను ప్రదానం చేసి ఒక ఇంటికి పంపిస్తాం. ప్రదానం చేయబడిందట తల్లి అయిన మరియా. అక్కడ అంటాడు, ఆయన తల్లి అయిన మరియా యోసేపుకు ప్రదానము చేయబడింది. ప్రదానం చేయబట్టమంటే ఇక ఆమె ఆయన సొంతం. మరియా ఆ భావంలో మనం ఆలోచన చేస్తే మరియా ఇప్పుడు ఎవరి సొంతం? యోసేపు సొంతం. మరియా ఎవరిది అనంటే యోసేపుదే అనే భావన మనకు కనిపిస్తుంది. మరి యోసేపు ఎవరు అంటే ఆ మరియను ప్రదానం చేసుకున్నటువంటి వాడు ఈ యోసేపు. దేవునికి స్తోత్రం. యోసేపును గురించి, మరియను గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎంగేజ్మెంట్ చేసుకున్నటువంటి వాడు. ఎంగేజ్మెంట్ అయ్యింది వారికి, అంతే, ప్రధానమైంది. ప్రధానమైన తర్వాత జరిగిన సందర్భాన్ని మనం చూస్తే చదవండి. అది ప్రధానము చేయబడిన తర్వాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. గొంతులో ఎలక్కైబడిందంటారే, అలా ఉంది ఎవరి పరిస్థితి? ఎంగేజ్మెంట్ చేసుకున్న యోసేపు పరిస్థితి. నిజంగా ఆలోచించాలి ఈ సన్నివేశాన్ని. మీ కళ్ళకు కట్టే రీతిగా చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నా ఈ సందర్భాన్ని. ఈ ఒక్క సువార్తికుడే రాశాడు. మత్తయి సువార్తలోనే ఆయన గురించి ఉంది. ఆయనలో ఉన్నటువంటి ఆందోళన ఏంటో, ఆయనలో ఉన్నటువంటి ఆలోచన ఏంటో, ఆయనలో ఉన్నటువంటి భయం ఏంటో, ఆ భయం గుప్పెట్లో ఎలా చిక్కుపడ్డాడో ఈ భాగాన్ని మనము ధ్యానం చేస్తే తప్ప మనకు అర్థం కాదు. ఆ భయం పోగొట్టబడి ఆ భయము నుండి విడుదల పొందితేనే ఆయనకు శుభవర్తమానం అవుతుంది తప్ప లేకపోతే శుభవర్తమానం కాదు. ప్రదానము చేయబడిన తర్వాత పరిశుద్ధాత్మ వలన
మరియా గర్భవతి అయిందట. అంటే యోసేపు వలన కాదు. క్లియర్? మరియా గర్భవతి అయినది ప్రదానం చేయబడినటువంటి యోసేపు వలన అయితే కాదు. ఎవరి వలన అయింది అమ్మా? పరిశుద్ధాత్మ వలన. ఒకవేళ మరియా యోసేపు వలన గర్భవతి అయితే కొంచెం అలా మనం ఆలోచన చేస్తే మరియా చెప్పాలి యోసేపుకు శుభవర్తమానం, అంతే కదా? మరియా చెప్పాలి. కానీ ఇక్కడ ఎవరు చెప్పారు? మరియా చెప్పలేదు శుభవర్తమానం. దూతొచ్చి, దేవునికి స్తోత్రం, గాబ్రియేలు దూతొచ్చి యోసేపుకు వర్తమానం చెప్తుంది. ఎందుకంటే అది యోసేపు వలన జరిగినది కాదు గనుక. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచుదాం. అది యోసేపు వలన జరిగింది కాదు కనుక, అది మనుషుల వలన జరిగింది కాదు కనుక, అది దేవుని వలన పరిశుద్ధాత్మ వలన జరిగింది కనుక పరలోకము నుండి దూత దిగి వచ్చి, గాబ్రియేలు దూత ఆ యోసేపుకు చెప్పాల్సి వచ్చింది. ఆ మాట మనం చదువుతుంటే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఈ సంగతి ఎవరికి తెలియలేదు? యోసేపుకు తెలియదు. పాపం ఆయన ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఎంగేజ్మెంట్ చేసుకున్నాడికి శుభవార్త ఏంటి చెప్పండి? ఎప్పుడు ఆ పెళ్ళని ఎదురు చూస్తారే, ఆ పెళ్ళి సమయం వచ్చేసరికి వారికి అది శుభవార్త. కానీ పెళ్లి సమయం రాకముందే ఈయనకి చావు కబురు చల్లగా అన్నట్టు ఏ కబురు వచ్చింది? ఆమె పరిశుద్ధాత్మ వలన. అర్థమవుతుంది కదా? ఆమె పరిశుద్ధాత్మ వలన ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎంగేజ్మెంట్ చేసుకున్న యోసేపు పరిస్థితి ఎట్లా ఉంటుంది చెప్పండి? 19 వచ్చిన చదువుకుందాం. ఆమె భర్త అయిన యోసేపు, ఏంటి అప్పుడే భర్త అన్నారు? ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి. నిజంగా దూత ద్వారా తెలియపడుతూ ఉన్నటువంటి ఆ సమాచారం, ఇంకా ఆ విషయమై యోసేపు ఆమెను అవమానపరచున్నలక. ఇక్కడ ఒక మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మాట ఏంటంటే అవమానం. ఏంటది? అవమానం. అవమానం ఎలా ఉంటుంది? దాన్ని ఎలా డిస్క్రైబ్ చేయగలం? ఎలా దాన్ని చెప్పగలం? అవమానం ఇదండి అవమానం అని ఎలా చూపించగలం? దాన్ని అనుభవించాలి తప్ప ఇది అది అని చెప్పలేం. అవమానం అనేది దానికంటే ముందు ఏం పుడుతుందో తెలుసా? నింద పుడుతుంది. నింద ముందు పుడుతుంది, దాని తర్వాత అవమానం కలుగుతుంది. నింద పుట్టింది ఏమని? ఆయనకు ఆ దూత చెప్పక మునుపు ఆయనలో ఉన్నటువంటి మాట, ఆయనకు తెలిసినటువంటి మాట ఏంటంటే పరిశుద్ధాత్మ వలన గర్భవతి, లేదా ఎంగేజ్మెంట్ చేసుకున్నటువంటి మరియా గర్భవతి అనే సంగతి. యోసేపు ఆ పని చేయలేదరా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోసేపు మరియ మీద బురద జల్లడానికి ఇష్టపడలా. దేవునికి స్తోత్రం. ఆయన గురించి రాయబడిన ఒక మంచి మాట ఏంటంటే, యోసేపు నీతిమంతుడై ఉండి, చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. యోసేపు నీతిమంతుడు. ఆయన ఎంత నీతిమంతుడో తెలుసా? దూత వలన ఈ సమాచారము అందిపుచ్చుకున్నటువంటిది మొదలుకొని 25 వచనం చూడండి ఒకసారి. ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. చాలండి. ఎంత నీతిమంతుడు తెలుసా? ఎంత పద్ధతి గలవాడు తెలుసా? దేవుడు ఏం చేశాడంటే అవమానాన్ని ఆశీర్వాదకరంగా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి మధ్య ఉన్నటువంటి అవమానాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. అది ఎలాగంటే క్రీస్తు యొక్క జన్మముతో. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచుదాం. క్రీస్తు యొక్క పుట్టుకతో ఆ అవమానం, ఆయనకు కలిగినటువంటి అవమానం, ఆమెకు కలిగినటువంటి అవమానాన్ని తీసివేసి అవమానాన్ని ఆశీర్వాదంగా మార్చినటువంటి క్రిస్మస్ని మనం చూస్తాం. ఆమె ఎన్ని క్రిస్మస్లు అవమానంతో చేసుకుందో, ఎన్ని క్రిస్మస్లు నిందమోసిందో,
ఎన్ని క్రిస్మస్ల్లో జనం దుమ్మెత్తిపోశారో, కానీ గత సంవత్సరం దేవుడు ఆమె జీవితాన్ని దీవించి ఆశీర్వదించి అవమానాలను తీసివేసి ఆశీర్వాదంగా కుమారునిచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచుదాం.